అసలు వీళ్ళకి కావాల్సింది ఏంటిది అంటే, ఎలాగైతే రైతు ఉద్యమం చేసి రైతుల పేరిట మేము ఢిల్లీలో ఉద్యమాలు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొద్దామనుకున్న రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి భయపడి మా ఉద్యమానికి, అంటే మేము కింది నుంచి చేస్తున్న ఇదేదో వ్యతిరేకత భావన, ఖలిస్తాన్ ఉద్యమానికి దారితీస్తుంది అనే భావనతో రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఏదైతే వెనక్కి తీసుకుందో అదే ఉద్దేశంతో ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనే ఆలోచనతో కొన్ని సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. మొన్న తాజాగా మీరు గమనించవచ్చు, ఢిల్లీ యొక్క వీధుల్లో జామా మసీదు దగ్గర పెద్ద మొత్తంలో పిల్లల్ని కూర్చుండబెట్టి వక్ఫ్ బోర్డు బచావో అనుకుంటూ ధర్నాలు చేశారు. దానికి ఇక్కడి నుంచి మన హైదరాబాద్ భాగ్యనగర్ ప్రాంతాన్ని నుంచి కూడా ఒక పెద్ద తలకాయ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఒకవేళ మేము మీ వక్ఫ్ బోర్డును మీరు బిల్లును కనుక తీసుకొస్తే మేము చీకట్లో బాణంలాగా ఎక్కడో ఒక చోట మీకు ఏదో రకంగా నష్టాన్ని కలిగించే పనిని మానము అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. అంటే ఏదో ఒక సీరియస్ ధర్నా రాస్తారోకో మామూలుగా శాంతియుతంగా చేసినంత వరకు మనకేం ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు. వక్ఫ్ బోర్డు అనేది మన దేశంలో దాదాపు 75 సంవత్సరాలుగా ఆ వర్గాలను కూర్చుండబెట్టి మేపి నెత్తిన మీరే మాకంటూ ఇట్లా మోసుకుంటూ వస్తున్న రాజకీయాలు. ఈ రాజకీయాలను అలసుగా తీసుకున్న ఆ సమాజం కూడా ఎందుకు వెనక్కి తీసుకోదో ఈ ప్రభుత్వం, ఈ వక్ఫ్ బోర్డును ఎందుకు వెనక్కి తీసుకోదో చూస్తామంటూ అనేక ప్రయోగాలు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. మరి మోదీజీ ఏమి తక్కువ కాదు. ఇలాంటి విషయాలను ఎన్నో చూస్తూ తను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయగలిగిన సమర్థుడైనటువంటి ప్రధానమంత్రి మనకు దొరికారు. అందులో భాగంగానే ఆయన ఏం చేస్తారు, ఎవరెవరు ఏం మాట్లాడతారు, అసలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏముంది, ఎక్కడెక్కడి నుంచి దానికి సంబంధించిన మనకు నెగిటివ్ నిపురవ్వలు వచ్చే అవకాశం ఉంది అంటూ తను కూడా వీళ్లకు ధీటుగానే తనేం ఏకాఏకిన అప్పుడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటులో ఆమోదం ద్వారా త్వరగా బిల్లు పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే సంఖ్యాబలం ఉంది అప్పుడు పూర్తి స్థాయిలో. ఇప్పుడు కూడా సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా, పార్లమెంట్లో బిల్లు చేయగలిగే సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా కొంత దీన్ని పకడ్బందీగా చేయాలనే ఆలోచనతో మోదీ గారు ఉన్నట్లుగా కూడా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే తను ఏమి ఏకాఏకి బిల్లులో పాస్ చేయకుండా ఈ యొక్క వక్ఫ్ బోర్డును, ఈ యొక్క పాత తరపు చట్టాలు ఏమైతే ఉన్నాయో 1942లో ఇచ్చింది కావచ్చు, 37లో ఇచ్చింది కావచ్చు, 52లో ఇచ్చింది కావచ్చు, 1995లో ఇచ్చిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1995లో ఇచ్చింది కావచ్చు, అదేవిధంగా 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ద్వారా వచ్చిన చట్టాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఒకసారి పరిశీలించండి అంటే ఒక జేపీసీ కమిటీ వేశాడు. కమిటీ వేసి దేశంలోని చిన్న చితక ప్రతి రాజకీయ పార్టీకి పాత ప్రభుత్వాలు తీసుకొచ్చిన, గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ బోర్డు కోసం తీసుకొచ్చిన చట్టాలన్నీ మీరు చదవండి అని చెప్పేసి ఇచ్చేశాడు. అంటే రేపు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు ఎవరు కూడా వ్యతిరేకించకూడదు. ఎందుకంటే అందులో ఎంత అన్యాయం ఉందో, ఎంత దారుణాలు జరుగుతున్నాయో, అసలు ఎలాంటి నిబంధనలు కూడా లేకుండా కనీసం ఒక వ్యక్తి ఆ భూమిని దానం చేస్తున్నాడా లేదా, లేకపోతే ఈ వక్ఫ్ బోర్డే పోయి అక్కడ బలవంతంగా వారి యొక్క స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తుందా అనే ఉద్దేశాలు ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో
తను జేపీసీ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడానికి సంకల్పించాడు. ఆల్రెడీ జేపీసీ కమిటీ కూడా ఒక తీర్మానం ఇచ్చింది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని సూచనలు, ఇదివరకు జరిగిన అన్యాయాలను ఏదైతే ఉన్నాయో వీటిని కట్టడి చేయడానికి జేపీసీ కూడా కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలో వక్ఫ్ బోర్డు కమిటీలో ఒక హిందువుకు సంబంధించిన వ్యక్తి ఉండడము, మహిళ పాత్ర ఉండడము, అదేవిధంగా ఇంకా ఇతర సిక్ జైనాకు సంబంధించిన కూడా వ్యక్తుల యొక్క పాత్ర కూడా ఆ కమిటీలో ఉంచడం ద్వారా కొంత ఈ యొక్క అక్రమాలను నిరోధించవచ్చు అని చెప్పేసి ఈ జేపీసీ కమిటీ కూడా ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఇక చేయవలసిందల్లా ప్రభుత్వము ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణలు చేస్తూ తీసుకురావడమే. అంటే వక్ఫ్ బోర్డు ఇప్పటికిప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వము రద్దు చేయకపోవచ్చు. ఎందుకంటే ఎండోమెంట్, అదే హిందువులకు సంబంధించిన ఎండోమెంట్కు ఎలాంటి అధికారాలు లేవు. కానీ వక్ఫ్ బోర్డు కనుక చూస్తున్నట్లే స్వయం ప్రతిపత్తి అధికారాలు గత ప్రభుత్వాలు అత్యధిక శాతం పూర్తి స్థాయి బలంగా, అంటే ఒక స్థలాన్ని నాదే అని చెప్తే చాలు అంతటి ఇంకొక వ్యక్తికి అవకాశం లేకుండా చట్టాల బలాన్ని గత ప్రభుత్వం కల్పించింది. 1995లో కావచ్చు, 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా కావచ్చు, అంత పెద్ద మొత్తంలో వారికి చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుకు బలాలను స్వీకరించింది. ఇంకేముంది, వాళ్ళు వెళ్ళడము, ప్రతి స్థలాన్ని మాదే అనడం. ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళ వక్ఫ్ బోర్డు చేస్తున్న ఒక విషయాలను చూస్తే మనకు అసలు నవ్వాలా ఏడవాలా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇస్లాం పుట్టి దాదాపు కనీసం 1400 సంవత్సరాలు కానప్పటికీ కూడా తిరుచంద్రయ్య గ్రామంలో 1600 సంవత్సరాల క్రిందటి ఆలయం కూడా మాదే అంటే క్లెయిమ్ చేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో, ఒకటే కాదు, ఇది ఒకటే తిరుచంద్రయ్య గ్రామంలోని ఈ యొక్క ఆలయ సంఘటన ఒకటే కాదు. వాస్తవంగా అసలు అప్పుడు ఇస్లామే లేదు. ఇస్లాం లేని కాలంలోని యొక్క భూములు కూడా మావే అని చెప్పేసి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంటా వెళ్ళింది. అలా క్లెయిమ్ చేసుకున్నవే దాదాపు ఇవాళ అందుకే 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర పోగుపడింది. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఏదైతే పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందో ఆ విభజన కాలంలో పాకిస్తాన్లో ఎవరైతే హిందువులు ఉన్నారో అక్కడ ఉన్నవారికి ప్రభుత్వానికి ఆ భూములను, అంటే అక్కడ ఎవరైతే ఇక్కడ నుంచి ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్తారో వాళ్లకు ఆ భూములు, పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వారికి మన ఇండియాలో భారతదేశంలో ముస్లింలు వదిలి వెళ్ళిన భూములను మన హిందువులకు అనే విధంగా అప్పుడు ఒప్పందం చేసుకొని భూ బదలాయింపు చట్టాలను మాట్లాడుకొని విభజన చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్న భూములను అయితే ముస్లింలకు ఇవ్వడం జరిగింది. కానీ భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ ఈ ముస్లింలు వదిలి వెళ్ళిన భూములు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకి కాకుండా వక్ఫ్ బోర్డు మావే అని చెప్పి క్లెయిమ్ చేసుకుంది. ఇక చెప్పుకుంటూ పోతే ఇలాంటి అసలు సంవత్సరాల తరబడి చెప్పుకుంటూ పోయినా ఈ యొక్క అక్రమాలు మనం ఆగవు, అది చెప్తే ఓడిసేటి కూడా కావు. ఇక తాజాగా జరిగిన సంఘటన ఏంటిది అంటే, ఈ యొక్క వక్ఫ్ బోర్డును ఆధారం చేసుకొని ఈ ఒక ముఠ ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలి అంటూ కౌసర్ జహాన్, ఈమె ఎవరో కాదు, ఢిల్లీలోని హజ్ కమిటీ యొక్క చైర్మన్, ఢిల్లీ హజ్ కమిటీ చైర్మన్ కౌసర్ జహాన్ మాట్లాడుతూ, ఎవరైతే ఏ మనస్తత్వంతో మన పెద్దలు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ మొత్తానికి ఎవరైతే అక్రమార్కులకు వంత పాడే విధంగానే మన సమూహము, మన సమాజము ప్రయత్నిస్తూ ఉంది తప్ప అందులో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడడం లేదు. ఇలానే పోతే మన సమాజము పూర్తి స్థాయిలో చెడ్డ గుణాన్ని, చెడ్డతనాన్ని ఆపాదించుకోక మానదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే కౌసర్ జహాన్ మాట్లాడుతూ మన సమూహానికి మొత్తం నింద ఆపాదించేలా మన పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ఆ వ్యవహారాన్ని మానుకోవాలి, ఆ పద్ధతి మానుకోవాలంటూ ఆమె మాట్లాడారు. మనం ఈ యొక్క మాటలను
అది కూడా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిన్న అంటే మార్చి 26వ తేదీన ఆమె ప్రెస్ మీట్లో ఢిల్లీలోని మీడియాకి ఇచ్చిన సమావేశంలో ఆమె చెప్పడం జరిగింది. ఆమె మాటల్లోనే ఆమె ఏం మాట్లాడో మనం విందాం. देखिए, प्रदर्शन तो राजनीति से प्रेरित है, लेकिन जो बिल है, विधेयक है, ये तो मुसलमान कौम की बेहतरी के लिए है। निष्पक्षता और पारदर्शिता की दिशा में बहुत ही महत्वपूर्ण कदम है, जिससे कि मुसलमान महिलाएं भी सशक्त होंगी। और जो लोग विरोध प्रदर्शन कर रहे हैं वो संसद में अपनी बात क्यों नहीं रखते? आप तरीके से अपनी बात रखिए। खाली विरोध प्रदर्शन करने से तो कुछ होने वाला है नहीं। मैं फिर कह रही हूँ कि ये कौम की बेहतरी के लिए, कौम के वेलफेयर के लिए बहुत ही महत्वपूर्ण कदम है, जो कि बहुत पहले हो जाना चाहिए था। देखिए, విన్నారు కదా ఆమె మాట్లాడుతూ, మీరు ధర్నాలు రాస్తారు పార్లమెంటు బయట అంటే రాజ్యాంగం బయట మీరు ఓన్లీ ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప మీరు ఇంతమంది సభ్యులు ఉండి మరి పార్లమెంటులో ఆ అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు. పార్లమెంటులో వచ్చి గప్చుప్గా వచ్చి వెళ్తున్నారు. మరి పార్లమెంట్లో ఈ సమస్య మాట్లాడకుండా బయట మాట్లాడితే అది ఎలా పరిష్కారం లభిస్తుందని, ప్రజలను రెచ్చగొడితే అది ఎలా పరిష్కారం లభిస్తుందని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నిజానికి అంటే వీళ్ళ రాజకీయాలు కేవలం ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి తద్వారా తమ ఓటు బ్యాంకు మాత్రమే కాపాడుకొని అసలు న్యాయం జరగకుండా, ముస్లిం సమాజానికి న్యాయం జరగకుండా, అసలు న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో పార్లమెంటులో అసలు ఆ బిల్లులు ఏముందో దాన్ని ఎంతవరకు సవరణలు చేయొచ్చో ఎంతవరకు చేయరాదో మీరు పార్లమెంట్లో మీ వాదనలు వినిపించినప్పుడు కదా దానిలో అసలు ఏం అమెండ్మెంట్ జరుగుతుంది ఏం జరగదు అనేది నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం తీసుకునేది. కానీ అలా కాకుండా కేవలం బయట గొడవలు చేస్తున్నారు. బయట మాత్రమే గొడవలు చేస్తూ ఈ యొక్క రాద్ధాంతాన్ని అంటే ఒక ముస్లిం సమాజాన్ని అయ్యో ఏమో మనకేమో అన్యాయం జరుగుతుంది, ఈ మోదీజీ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, మనం మేలుకోవాలి, మనం రాళ్ళు పట్టుకోవాలి, మనం అలా చేయాలి, మనం ఇలా చేయాలి అనుకుంటూ వీళ్ళు ప్రజలను అంటే వారి యొక్క సమాజాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వేరేది కాదని తను మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఆమె మంచి చక్కటి విషయం చెప్పారు. ఢిల్లీలోని గత ప్రభుత్వంలో ఏదైతే కేజ్రీవాల్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో మైనారిటీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నట్టు అమానతుల్లా ఖాన్ తన యొక్క పరిధిలో పనిచేసే ఇమాంలకు జీతాలు ఇవ్వడం లేదు. మరి ఎందుకు నీ పరిధిలో పనిచేసే జీతాలు ఇవ్వకుండా వారి న్యాయం కోసం వారి సంక్షేమం కోసం మీరు మాట్లాడితే దాని అర్థం ఎలా వెళ్తుంది, దాని యొక్క పర్యవసానం ఏమిటి అంటూ ఆమె మాట్లాడారు. అంటే నీ వక్ఫ్ బోర్డులో పనిచేసే ఎంప్లాయీలకే నువ్వు జీతాలు ఇవ్వకుండా నష్టం చేస్తూ దాన్ని బొక్కాలని ప్రయత్నం చేస్తావు. కానీ సమాజం బయటికి వచ్చి మాత్రం మనకు అన్యాయం జరిగిపోతుంది అంటూ వాళ్ళని మళ్ళీ రెచ్చగొడతావు వేరే వ్యక్తులను. కానీ ఇక్కడికి వచ్చి పార్లమెంట్లో మాత్రము వక్ఫ్ బోర్డుకు ఒక సవరణలు ఆ విధంగా చేయండి ఈ విధంగా చేయండి కనీసం మీ సలహాలో సూచనలు ఇవ్వకుండా ఆ రకమైన మాటలు మాట్లాడకుండా మొత్తం సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మీరంటూ ఆమె విరుచుకుపడ్డారు. అంటే చూడండి, అంటే ఒకవేళ కేంద్రం కనుక తొందరగా అంటే రైతు చట్టాలను ఏ విధంగా అయితే తీసుకువచ్చి అంటే రైతులకు న్యాయం చేద్దామనే సదుద్దేశంతో కేంద్రం ఏదైతే చట్టాలను తీసుకొచ్చిందో రైతు ఉద్యమాల పేరిట అంటే ఖలిస్తాన్ వాదులు ఆ ఉద్యమం వెనక, ఎందుకంటే దాదాపు సంవత్సరాల తరబడి ఎవడన్నా రైతు ఎనడన్నా ఉద్యమం చేయంగా చూసిన అది కూడా ఒక పంజాబ్ రైతులే. వాస్తవంగా పంజాబ్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ రైతుల పరిస్థితి ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవసాయం. కానీ వాళ్ళే అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది మీరు ఈ చట్టాల వల్ల అంటూ ఢిల్లీలో దాదాపు సంవత్సరాల తరబడి తిష్టవేసి ఉద్యమాలు చేశారు. దాని వెనుక ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు అనే బ్యాక్గ్రౌండ్లో ఆ ఇంటెలిజెన్స్ సమాచారం మూలంగా సరే ఇప్పటికైతే దాన్ని వెనక్కి తీసుకుందాం. ఎందుకంటే భారతదేశం యావత్తులో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ రైతు చట్టాలకు సంబంధించి ఎవరు ఉద్యమం చేయలే. కేవలం
పంజాబ్ రైతులు మాత్రమే సంవత్సరాల తరబడి, అది కూడా పెద్ద పెద్ద కార్లు వేసుకొని, పడవలు లాంటి కార్లు వేసుకొని, ఒక్కొక్క కారు ధర 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి, ఇట్లా 2 కోట్ల కార్లలో వస్తూ ఉద్యమాలను నిర్వహించారు. ఇంకా ఉద్యమంలో వాళ్ళు అక్కడ ఉన్న సిపాయిలను వీళ్ళను యాక్సిడెంట్లు చేసి మరి యాక్సిడెంట్లు చేస్తూ భయపెడుతూ కూడా వాళ్ళు ధర్నా రాస్తారోకోలు చేశారు. ఏ రైతు కూడా ఇలా భయపెట్టే ప్రాంగణంగా, భయపెట్టే విధంగా ఉద్యమం చేయడు. యాక్సిడెంట్లు చేస్తాము, మిమ్మల్ని చంపేస్తామనే విధంగా ధర్నారు ఏ రైతు కూడా, అసలు ఏ ఉద్యమం కూడా సాగదు. కానీ ఈ ఉద్యమంకి అప్పుడు చేయడం మూలంగా ఖలిస్తాన్ తీవ్రవాదులు ఇంకేదైనా అనాధికార అసంఘటిత కార్యక్రమాలు పాల్పడతారనే ఒక్క కారణంతో మోదీజీ అప్పుడు ఆ రైతు యొక్క చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ కూడా ఏదైతే రైతు చట్టాలను కూడా వెనక్కి తీసుకుంటారు మోదీజీ అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా సమాజాన్ని రెచ్చగొడుతూ ఇంకేదైనా అసంఘటిత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడదామనే ఉద్దేశం చేస్తున్నట్లుగా ఇక్కడ ఆమె యొక్క మాటల వల్ల మనకు అర్థమవుతూ ఉంది. అంటే మోదీజీ గారు ఏం చేస్తారన్నది మనము రాబోయే కాలంలో దీన్ని చూద్దాం. మరి నిజంగానే ఏదైతే కేంద్రం కోరుకుందో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును 2024ను కేంద్రం అనుకున్నట్లుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉందా, లేకపోతే ఈ యొక్క ముస్లిం సమాజానికి భయపడి, ఎందుకంటే ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో దాదాపు 40,000 మంది ముస్లింలే ఈ వక్ఫ్ బోర్డు మీద కేసులు వేయడం జరిగింది. మా భూములను అక్రమంగా వక్ఫ్ బోర్డు గుంజుకుంది అనే విధంగా కేసులు వేయడం జరిగింది. ఇంకా హిందువులు కూడా, చాలామంది హిందువుల భూములు కూడా వక్ఫ్ బోర్డు పరిధిలో ఇరుక్కొని ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా మాట్లాడకుండా, ప్రజా చైతన్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలను, అంటే అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి తనే సానుకూలంగా వివరించి ముందడికి వచ్చింది. కానీ ఇక్కడ వీరి నుండి కూడా స్పందన రాకపోతే చెప్పలేము ఏం జరిగేది కూడా. అంటే ఇక్కడ బాధితుల నుంచి కూడా సరైన విధంగా స్పందన రావాలని, స్పందన వస్తే తప్ప అక్కడ వీరికి న్యాయం జరగకపోవచ్చు అనేది కూడా కొంత అర్థమవుతూ ఉంది. అంటే వీళ్ళ ఏదైతే రైతు చట్టాల విషయంలో భయపడి మోదీజీ వెనకకు తీసుకున్నారో ఈ యొక్క చట్టాన్ని, అదేవిధంగా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ 24ను కూడా తీసుకుంటాడు అనే విధంగా వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. దాన్ని బాధితులు కూడా ముందుండి మరి మాకు చట్ట సవరణ కావాలని కోరుకుంటారా, లేకపోతే మోదీజీ తీసుకొచ్చి పెట్టి నమిలి పెట్టాలి మేమే అప్పుడు తింటామని ఆలోచిస్తారా, మనం రాబోయే కాలంలో వేచి చూడాల్సిన అవసరం ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.